ధ్యానం చేసేటప్పుడు నాకు చాలా ఆలోచనలు అన్నీ వస్తున్నాయి అని అంటారు కదా. నువ్వు ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటావు. ఆలోచనలు వస్తా అంటే నీకు ఎట్లా తెలుస్తుంది? అవి దృశ్యాల్లో కనిపిస్తా ఉంటాయి అంతే కదా. ఏంటేంటో కనిపిస్తా ఉంటాయి, నువ్వు చూస్తూ ఉంటావు. అర్థమైందా? కళ్ళు మూసుకోండి ఒకసారి. మీ ఇంటి గురించి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీ ఇల్లు వదిలేసి ఇల్లు వాకులు వదిలేసి వచ్చారు కదా. మీ ఇంట్లో ఈ సమయంలో ఏం జరుగుతూ ఉంటుందో ఒకసారి ఊహించండి. కనిపిస్తుంది అందరికీ కనిపిస్తానే ఉంటుంది. మీ ఇల్లు మీకు కనిపించకపోతే నేనేం చేయలేను. అందరికీ కనిపిస్తుంది కదా. కనిపించే దృశ్యమే మీ మనస్సు. దాన్నే ఆలోచన అంటున్నాం. ఇదే ఆలోచన అంటే. దీన్ని స్టాప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకు ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను నేను. 2 సెకండ్లో మీ ఆలోచనలన్నింటినీ కట్ చేసే టెక్నిక్ ఇది. మెడిటేషన్ కూర్చున్నా 3 సెకండ్లో మీ ఆలోచనలన్నీ బంద్ చేసేయచ్చు. ఎలా అంటే ఒక లాజిక్. ఇక్కడ మనము మన బుద్ధి శక్తిని ఉపయోగించాలి. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇది దృశ్యం కదా, ఇదంతా దృశ్యమే కదా. ఈ దృశ్యాన్ని మీరు చూస్తున్నారా లేదా? దృశ్యాన్ని చూడాలంటే 3 విషయాలు జరగాల. ఒకటి చూసేవాడు ఉండాలా, అంటే మీరు ఉండాలా. రెండోది చూడబడే దృశ్యం ఉండాలా. అర్థమైందా? సీయర్ ఉండాలా, సీన్ ఉండాలా. మూడోది వెలుతురు ఉండాలా. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఈ లైట్ ఆపేసాం అనుకోండి, దృశ్యం కనిపిస్తుందా? మీ కళ్ళు ఉన్నాయి, ఇక్కడ దృశ్యం కూడా ఉంది, అయినా కనిపించదు. కళ్ళు లేకపోతే కనిపించదు. చూసే దృశ్యం లేకపోతే అప్పుడు కనిపించదు. దృక్కు, ద్రష్ట, దృశ్యము 3 ఉండాలా. ద్రష్ట అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడేది, దృక్ అంటే చూసే చూపు. ఈ 3 ఉన్నప్పుడే కనిపిస్తది. అప్పుడే నేను చూశాను అంటావు.